హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. ఈ మార్కెట్ ఫాల్లో కూడా మంచి స్ట్రెంగ్త్ చూపిస్తూ ఫర్దర్గా అప్ సైడ్ ర్యాలీ వేయడానికి ఛాన్స్ ఉన్న ఒక స్టాక్ని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం మనం ముందు మాట్లాడుకున్న స్టాక్స్ ముందు చెప్పిన లెవెల్స్లో అయితే కూడా యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు మీరు. సో ఈ స్టాక్ గురించి మాట్లాడాలంటే ఇది ఉన్న స్టాక్స్లో బెస్ట్ డివిడెండ్ పేయింగ్ స్టాక్. సో చాలా మంచి డివిడెండ్ పే చేసే కొన్ని స్టాక్స్లో ఎవరినన్నా అడిగితే చెప్పే పేర్లలో ఇది కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో కోవిడ్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాక్ కోవిడ్ ఫాల్ ముందు ఎంత ఉందో వాల్యూ అంత వాల్యూని కట్ చేసి వెళ్ళాయి ఈ నిఫ్టీ ర్యాలీలో. బట్ ఇంత ర్యాలీలో కూడా స్టిల్ దాని యొక్క కోవిడ్ లెవెల్స్ కన్నా ముందు ఉన్న లెవెల్స్ని ఇంకా రీచ్ అవ్వని స్టాక్ ఇది. అండ్ ఈ స్టాక్ 2 years నుంచి చాలా తక్కువ మూమెంట్తో చెప్పాలంటే అది బుల్లిష్ ట్రెండ్ కాదు, బేరిష్ ట్రెండ్ కాకుండా ఒక సైడ్ వేస్ ట్రెండ్లోనే ఉండిపోయి ఇన్వెస్టర్స్ని చాలా చిరాకు తెప్పించిన స్టాక్ ఇది. బట్ 2 years తర్వాత ఇది సడన్గా బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చింది. సో అది వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా చాలా బుల్లిష్ ఉంది. అది ఎందుకనేది మీకు టెక్నికల్ అనాలిసిస్లో వెరీ క్లియర్గా చూపిస్తా. అండ్ ఈ ఒక్క పాయింట్తో మీకు స్టాక్ నేమ్ ఏంటో కూడా అర్థమై ఉంటుంది. ట్విట్టర్ కానీ ఎక్కడైనా సరే ఈ స్టాక్ మీద ఉన్నన్ని మీమ్స్ ఏ స్టాక్ మీద ఉండవు. సో ఈ స్టాక్ గురించి నేను చెప్తున్నందుకు మీరు తిట్టుకోవద్దు. టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం స్టాక్ అయితే చాలా రివార్డ్ చేయడానికి రెడీగా ఉంది. సో స్టాక్ నేమ్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎస్, స్టాక్ నేమ్ వచ్చేసి ఐటీసీ. సో నేను డైరెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్తున్నాను, ఎందుకంటే ఐటీసీ కంపెనీకి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది వెరీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. సో టెక్నికల్గా మెయిన్ మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టాక్ని పిక్ చేయడానికి మెయిన్ రీజన్ టెక్నికల్. సో ఎందుకనేది మీకు చూపిస్తాను. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఫస్ట్ వీక్లీ చార్ట్ చూపిస్తున్నాను. సో 1 candle ఈక్వల్ టు 1 week అనమాట. కోవిడ్ ఫాల్స్ దగ్గర నుంచి ఈ స్టాక్లో వాల్యూమ్స్ మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో హ్యూజ్ అక్యుములేషన్ అయితే జరిగింది. అండ్ కోవిడ్ ఫాల్కి ముందు స్టాక్ వచ్చేసి 310 ఆ లెవెల్లో ఉండేది. అక్కడి నుంచి అరౌండ్ 150 లెవెల్స్కి పడింది. సో 50% స్టాక్ కరెక్ట్ అయింది. సో స్టిల్ ఇంకా కోవిడ్ ఫాల్కి ముందు ఉన్న వాల్యూని అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. అండ్ ఐటీసీ స్టాక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది ఒక హ్యూజ్ కన్సాలిడేషన్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. అంటే లైక్ పెద్ద రిటర్న్స్ ఇవ్వకుండా సైడ్ వైజ్ వెళ్తూ ఇన్వెస్టర్స్కి ఒక కొన్ని సంవత్సరాలు లైక్ 2 years 3 years 4 years ఏం రిటర్న్ ఇవ్వకుండా ఉంటూ తర్వాత హ్యూజ్ జంప్ ఇచ్చే స్టాక్ ఇది. మీరు దాని హిస్టరీ చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, 2009 నుంచి ఆల్మోస్ట్ 60-70 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా కాన్స్టెంట్గా గ్రో అవుతూ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో 200 లెవెల్స్ 250 లెవెల్స్కి రీచ్ అయింది. బట్ అక్కడి నుంచి 300 లెవెల్స్కి రీచ్ అయిన తర్వాత 355 నుంచి 2017 నుంచి ఒక డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది స్టాక్లో. సో 2017 నుంచి 2022 వరకు కూడా ఈ స్టాక్ అయితే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం 0% రిటర్న్ అని చెప్పొచ్చు 2017 నుంచి. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2017 నుంచి డౌన్ అయిన స్టాక్ ఈ పింక్ ట్రెండ్ లైన్ని ఫాలో అవుతూ దాన్ని సెవరల్ టైమ్స్ దాన్ని రీటెస్ట్ చేస్తూ స్టాక్ అయితే లోయర్ హైస్ ప్యాటర్న్లో, అంటే ముందు హైని నెక్స్ట్ హై బ్రేక్ చేయకుండా అలా పడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా కోవిడ్ ఫాల్ తర్వాత రీసెంట్గా అక్టోబర్ టైంలో ఆ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ పడి మొన్న ఏప్రిల్లో అయితే దాన్ని బ్రేక్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఈ స్టాక్ కోవిడ్ లోస్ నుంచి సడన్గా దీని ప్యాటర్న్ ఎలా మారిందంటే లోయర్ హైస్ ప్యాటర్న్ నుంచి హయ్యర్ హైస్ ప్యాటర్న్ లోకి మారింది. సో మీరు ఇక్కడ చూసినట్టే దీని హైని నెక్స్ట్ హై బ్రేక్ చేసింది, నెక్స్ట్ హై బ్రేక్ చేసింది, నెక్స్ట్ హై బ్రేక్ చేసింది. సో క్లియర్గా ఒక ఛానల్ ఫార్మాట్లో అయితే హైస్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది. కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ బ్లాక్ లైన్ వచ్చేసి 200 days మూవింగ్ యావరేజ్ అండ్ ఆరెంజ్ లైన్ వచ్చేసి 50 days మూవింగ్ యావరేజ్. సో వీక్లీలో 50 days మూవింగ్ యావరేజ్ అనేది 200 days మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది అండ్ వీక్లీ క్లోజ్ కూడా చాలా బాగుంది. సేమ్ టైం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే 50 days మూవింగ్ యావరేజ్ అనేది ఆల్రెడీ 200 days మూవింగ్ యావరేజ్ పైనే ట్రేడ్ అవుతుంది. సో క్లియర్గా ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేసి ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఆల్రెడీ ముందు మనం వీడియోస్లో మాట్లాడుకున్నట్టు ఒక స్టాక్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూస్గా ర్యాలీ అయిపోదు. వన్స్ ఒక స్టాక్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ని బ్రేక్ చేసిన తర్వాత దాన్ని రీటెస్ట్ చేసి ఫర్దర్ అప్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు దీని యొక్క ఆర్ఎస్ఏ లెవెల్స్ కానీ మూవింగ్ యావరేజెస్ కానీ ఆర్ మల్టీ ఇయర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ ఇవన్నీ క్లియర్గా అయితే దీని ఫర్దర్ అప్ సైడ్ అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే
కోవిడ్ ఫాల్ నుంచి ఇది ఒక ఛానల్‌లో వెళ్ళడం వల్ల ఇమ్మీడియేట్‌గా అప్‌సైడ్ రాకుండా ఒక చిన్న మళ్ళీ ఫర్దర్ డౌన్ అన్న రావచ్చు. లేదా ఇక్కడి నుంచే బ్రేక్‌ఔట్ అయితే అవ్వచ్చు. బట్ ఇలా వీక్లీలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్‌ని కట్ చేయడం అనేది చాలా బుల్లిష్. ఇలా ముందు ఎప్పుడు జరిగిందో చూద్దాం. అలా జరిగినప్పుడు దీని యొక్క రిటర్న్స్ కూడా చూడొచ్చు. సో 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది కాన్స్టెంట్‌గా అప్పే ఉంది. సో ఇది కట్ చేసినప్పుడు ముందు సో 2003లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే కట్ చేసింది. కట్ చేసిన తర్వాత కంటిన్యూస్‌గా గ్రాడ్యుయల్‌గా అరౌండ్ 20 లెవెల్స్ దగ్గర నుంచి 300 లెవెల్స్ 355 లెవెల్స్ వెళ్ళే వరకు కూడా ఈ 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే అబోవ్‌లోనే ఉంది. తర్వాత ఒక టాప్ ఫార్మ్ చేసి అక్కడి నుంచి డౌన్ అయింది. బట్ మళ్ళీ ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే 200 డేస్ మూవింగ్ యావరేజ్‌ని బ్రేక్ చేసింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇమ్మీడియట్‌గా ఇక్కడే 100% ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఒక ఛానల్ ఉంది కాబట్టి ఛానల్ టాప్ టచ్ అయిన తర్వాత కిందకి పడొచ్చు. అండ్ మీరు ఇంకొకటి నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే నిఫ్టీ ఇంత హ్యూజ్ కరెక్షన్ జరుగుతున్న టైంలో ఈ స్టాక్ 52 వీక్స్ హైలో ఉండడు. అండ్ 2 డేస్ బ్యాక్ దాని యొక్క క్వార్టర్లీ రిజల్ట్ వచ్చింది. సో క్వార్టర్లీ రిజల్ట్‌లో కూడా వాళ్ళు మంచి గ్రోత్‌ని అండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న నంబర్స్‌కి ఇన్‌లైన్‌గా వాళ్ళు రిజల్ట్స్ అయితే రిపోర్ట్ చేశారు. సో బేసిక్‌గా మార్కెట్‌లో ఐటీసీ మీద ఒక ఒపీనియన్ ఉంది. లైక్ ఇదొక స్లో మూవర్ అని, లేదంటే జిడ్డు లాంటి స్టాక్ అని, దీంట్లో పెడితే రిటర్న్స్ రావని. బట్ ఏ స్టాక్ కన్నా ఈ ఫేజ్ రావాల్సిందే. సో అవన్నీ పక్కన పెట్టండి. చార్ట్ ప్రకారం స్టాక్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు స్టాక్ అనేది విత్ ఇన్ 1 మంత్‌లో 2 మంత్‌లో రన్ అయిపోవాలన్న ఫోబియాలో ఉండద్దు. ఖచ్చితంగా వన్స్ ట్రెండ్ బ్రేక్ చేసిన తర్వాత స్టాక్స్ అనేవి ముందు మూవ్ అయినట్టు ఉండవు. తర్వాత ఒక్కసారి హై జంప్ అయితే ఉంటాయి. సో నేను కూడా ఈ స్టాక్‌లో ఆ జంప్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏ లెవెల్స్‌లో యాడ్ చేయొచ్చు అంటే ఫర్ ష్యూర్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ 280 దగ్గర నా ఒపీనియన్‌లో ఒక 50% ఇన్వెస్ట్ చేసేయొచ్చు. ఎందుకంటే స్టాక్ మంచి కన్సల్టేషన్ జరిగింది. సో రన్ మిస్ అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇక్కడే మొత్తం ఇన్వెస్ట్ చేయండి. బట్ పక్కా కిందకి పడినప్పుడు ఒక స్మాల్ కరెక్షన్ అయితే ఉండొచ్చు. ఇంకా కిందకి పడితే ఎక్కడ యాడ్ చేయొచ్చు అంటే డైలీ చార్ట్లోకి మనం వెళ్తే క్లియర్‌గా ఇక్కడ నుంచి 280 దగ్గర మీరు ఫస్ట్ యాడ్ లెవెల్ కింద యాడ్ చేసిన తర్వాత సెకండ్ యాడ్ లెవెల్ కింద 270 ఇంకా ఫర్దర్ యాడ్ లెవెల్ కింద 260 ఈ లెవెల్స్‌లో మీరు యాడ్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయాలనుకుంటే 250 లెవెల్స్‌ని కూడా రీచ్ అవ్వచ్చు. సో 280, 270, 260, 250 ఎవ్రీ 10 రూపీస్ ఫాలో అయితే ఈ స్టాక్‌ని యాడ్ చేయండి. బట్ నేనైతే ప్రెజెంట్ ఉన్న వీక్లీ క్యాండిల్ బట్టి చూస్తుంటే 250 లెవెల్స్ అనేది రావడం అయితే పాసిబిలిటీ లేదనుకుంటున్నాను. ఈ స్టాక్‌ని అయితే మీరు ఎవ్రీ డిప్‌లో బై చేయండి. బై చేస్తే నేను అనుకుంటున్న టార్గెట్స్ ఏంటంటే ఇమ్మీడియట్ ఫస్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ ఉంది కదా 310 ఫస్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్. మీడియం టర్మ్‌లో ఆల్ టైమ్ హై ఆఫ్ 360 లెవెల్స్ రీచ్ అవ్వచ్చు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ ట్రెండ్ బ్రేక్ చేసింది కాబట్టి లాంగ్ టర్మ్‌లో స్లోగా హయ్యర్ హైస్ ప్యాటర్న్‌లో అలా వెళ్తూ నా ఒపీనియన్‌లో ఈ స్టాక్ అయితే 400 అండ్ 500 టచ్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్న స్టాక్. అండ్ ఆల్సో ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ మంచి డివిడెండ్ అయితే వీళ్ళు ఇస్తారు. సో డివిడెండ్ జనరేటింగ్ స్టాక్ అండ్ ఇది ఒక ఫండమెంటల్ స్టాక్. సో మీరు హెవీగా ఇందులో మనీ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఈ లెవెల్స్‌లో యాడ్ చేస్తే ఫర్దర్‌గా నేను చెప్పిన టార్గెట్స్ అయితే రీచ్ అవ్వడం పాసిబుల్. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ నా అనాలిసిస్ నచ్చినట్టయితే ఆన్ టాప్ మీ ఓన్ అనాలిసిస్ కూడా చేసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఇది నా బై రికమెండేషన్ అయితే భావించొద్దు. మీరు ఫండమెంటల్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ చేయకుండా ఎవరో రికమెండ్ చేసిన వీడియోస్ లేదంటే మెసేజ్ ద్వారా వచ్చిన స్టాక్స్ రికమెండేషన్స్‌ను ఫాలో అయ్యో లేదంటే కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్స్ టచ్ అవుతున్నాయనో మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఆ ఫాల్ అనేది చాలా ఫ్యూరియస్‌గా ఉంటది. సో తప్పుడు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆ లాస్ అనేది మీరు రికవర్ చేయలేని విధంగా ఉంటుంది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.